మనుషులు మందు తాగితే ఏం చేస్తారో వాళ్ళకు కూడా తెలియదు. ఇక పబ్బులకు క్లబ్బులకు పోయి బగ్గా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే పోలీసులకు సుక్కలు చూపిస్తారు అన్నట్టు. కానీ ఆఖరికి ఆడోళ్ళు కూడా తాగి రోడ్ల మీద వచ్చి ఇష్టం వచ్చినట్టే గుర్తాండ్రు కదా. నమ్ముతలేరా? చూడు రో పారి. అబ్బరి కొడుకు గిదేం విచిత్రం రా నాయన. మొగోళ్ళు తాగి రోడ్ల మీద హల్చల్ చేసుడు చూసినా గాని ఆడోళ్ళు కూడా తాగి తందనాలుడు నేనైతే చూడలేదు. ఇంతకు ఎవరా అక్క ఏడ చూసినామంటారా? గీ అక్కను చూడరు మీకే అర్థమవుతుంది. మందైతే బగ్గా దాగొచ్చినట్టుర్రు. ఇక ఎంటర్టైన్మెంట్ తక్కువైంది అనుకున్నారేమో మరి. గిట్లా ఇష్టం వచ్చినట్టే గుర్తున్నది అక్క. అయితే మధురా నగర్ లా డ్రంక్ అండ్ డ్రైవ్ నడుస్తుంటే గీ అక్కన ఆపిర్రంట. ఈమె సినిమా యాక్టర్ అంట. మళ్ళా పోలీసులకైతే సుక్కలు చూపించింది అనుకోర్రి. ఏదో కొత్త రకం పాట కూడా వాడింది అక్క. ఒకసారి మీరు కూడా ఇనుర్రి మంచిగుంటది. ఇక మందు మంచిగా నెత్తికెక్కినట్టుంది. పక్కన చరణ్ అని ఇంకో ఎవరో ఉన్నారు మనిషి. ఆయన గురించి అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఎగిరెగిరి సపట్లు కొడుతుంది. ఆగం ఆగం చేసింది అనుకోరి. ఇక ఇంతగానం జరుగుతుంటే ఆడున్న హోంగార్డు అడ్డుకున్నాడంట. ఇక ఆయన మీద కూడా దాడి చేయనికే పోయిందంట మన అక్క. ఇక చెప్పినట్టు వినటట్టు లేదు ఈమె అని చెప్పేసి పోలీసులు ఆమె భర్తకు ఫోన్ చేసి ఆయన తాడికి విలువనంపిర్రంట. నీ భార్య నువ్వు తీసుకుపో నాయన, మా డ్యూటీ మేము చేసుకుంటామని చెప్పిరట పోలీసులు. ఆమెను తీసుకొని ఆ నుంచి వెళ్ళిపోయినంట వాళ్ళ భర్త. ఈమె మీద కేసు కూడా నమోదు చేసిరంట పోలీసు వాళ్ళు. కానీ అక్క చేసిన హల్చల్ మాత్రం మామూలుగా లేదుగా. గిదేం తాగుడు గిదేం ఎగురురా వాయబ్బా. జనాలు చూస్తారు, ఇజ్జత్ పోతుందన్న సోయి కూడా లేకుండా తాగి రోడ్ల మీద ఎగురులాడితే బెస్ట్ యాక్టర్ అవార్డు ఏమని ఇస్తారనుకున్నదేమో మరి అక్క. ఇక మన సంస్కృతి సంప్రదాయాల గురించి అయితే నేను అసలు మాట్లాడా. గిసోంటి చూసినాక ఇంకేడా మాట్లాడతా. సోయిలకు వచ్చినాక చూసి ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి అక్క.